వెల్కమ్ టు అనంతర హెల్త్. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ముందుగా మనం అది ఎలా పని చేస్తుందో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మన ముందున్నారు ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ప్రగతి గారు. హాయ్ ప్రగతి గారు. హలో అండి. సో కార్డియాలజిస్ట్కి ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్కి డిఫరెన్స్ ఏంటండి? ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ ఈజ్ అ సబ్స్పెషాలిటీ ఆర్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ కార్డియాలజీ. ఓకే. ఇంటర్వెన్షనల్ కార్డియాలజీని సెపరేట్గా చూడక్కర్లేదు. కార్డియాలజీ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఇంటర్వెన్షన్స్ చేయొచ్చు. ఇంటర్వెన్షన్స్ అంటే ప్రొసీజర్స్. మనము హార్ట్కి ఏవైతే చేస్తామో ఈ రక్తనాళాలకి, ఈ హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్కి స్టెంటింగ్ కానీ, వాల్వ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వాల్వ్ రీప్లేస్మెంట్స్ కానీ, ఈ రిథమ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి పేస్ మేకర్స్ కానీ, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్స్, ఇవన్నీ ఇంటర్వెన్షన్స్ కిందకి వస్తాయి. ఓకే, అంటే కైండ్ ఆఫ్ సర్జన్స్. Not surgeons. Again, surgery is a different subject. Cardiothoracic surgery is a different subject. Cardiologist completely different. We'll come to that. So Okay. interventions cardiology lo part. ఓకే. Cardiology చేసిన ప్రతి ఒక్కళ్ళు they are writers to do interventions. So it is a subspecialty. సో ఈ కార్డియాక్ అటాక్ అనేది ఎందుకు వస్తుంది మేడం? ఈ మధ్య జనరేషన్లో చూస్తే, ప్రజెంట్ జనరేషన్లో ఫ్రీక్వెంట్గా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఏంటి వాట్ ఎగ్జాక్ట్ రీజన్ మేడం? Younger populations, you mean? ఇంకా ప్రాపర్ అంటే యూత్లో ఎస్పెషల్లీ 20, 25, 30, 35లో వస్తున్నాయి. Exactly. సో వాట్ ఎగ్జాక్ట్ ద రీజన్? అంటే మన ఫోర్ ఫాదర్స్ని చూసుకుంటే, ప్రీవియస్ జనరేషన్స్ని చూసుకుంటే, ఓన్లీ ఎల్డర్లీ అంటే 60-70 ఇయర్స్ దాటిన వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చేది. సో యాజ్ ఏజెస్ ప్రోగ్రెసింగ్, ఇయర్స్ ఆర్ ప్రోగ్రెసింగ్, ఇప్పుడు మనకి చాలా మచ్ యంగర్ పాపులేషన్స్ వీఆర్ సీయింగ్. ప్రాబబ్లీ ఒక 2 decades ముందు ఒక 50 years వాళ్ళకి వచ్చినా కానీ అమ్మో తొందరగా వచ్చింది అనుకునేవాళ్ళు. ఇప్పుడు 24 రీసెంట్గా ఐ ఆపరేటెడ్ వాజ్ 26 years old. ఎస్, దిస్ ఈస్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ వన్. ఇంతకుముందు మనం అంత కష్టజీవులం కదా, అంటే ఫిజికల్గా మనం చేస్తేనే దాని తర్వాత అంటే వచ్చిన దాని మీదనే వీ యూస్ టు సర్వైవ్, పీపుల్ యూస్ టు సర్వైవ్. ఇప్పుడు అట్లా లేదు. దెర్ ఈస్ అ సిగ్నిఫికెంట్ షిఫ్ట్ వయా ప్రొఫెషన్ కానీ, లైఫ్ స్టైల్ కానీ. అంతకుముందు అంతా ఫార్మింగ్ బేస్డ్ కదా మోస్ట్ ఆఫ్ ఇట్. సో కష్టజీవులు అంతా. సో ఫిజికల్ ఎక్సర్షన్, ఫిజికల్ యాక్టివిటీ సిగ్నిఫికెంట్గా ఉండేది. అండ్ డయట్ కూడా అప్పుడు అడల్ట్రేషన్ లేదు. ఇప్పుడు మనకి సెడెంటరీ లైఫ్ స్టైల్, అట్లీస్ట్ 60-70% ఇప్పుడు అందరూ కూర్చొని పనిచేసేవాళ్ళు. అంటే డూ యూ నో దిస్ దట్ సిట్టింగ్ ఈజ్ ద న్యూ స్మోకింగ్, దట్స్ ద సేయింగ్. సో ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకటి. సో ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, అక్కడ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. అండ్ దెన్ డయట్, మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ప్రాసెస్డ్ ఫుడ్. ఆర్గానిక్ ఫుడ్ లేదు ఇప్పుడు మనకి. ప్రాసెస్డ్ ఫుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్లీ అడల్టరేటెడ్ ఫుడ్. అండ్ దెన్ ఓవింగ్ టు ద స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్. మనం ఎప్పుడైతే ఫిజికల్గా యాక్టివ్గా ఉంటామో ఆర్ ఎక్సర్సైజ్ చేస్తామో, యూ విల్ బీ అ బెటర్ వర్జన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. దట్ వీ డోంట్ అండర్స్టాండ్. మన పనిచేసే పేస్ కానీ, ఐ మీన్ స్పీడ్ కానీ, ఎఫెక్టివ్నెస్ కానీ అన్నీ పెరుగుతాయి. కానీ పీపుల్ ఇచ్చే మోస్ట్ కామన్ రీజన్, ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ఎక్సర్సైజ్. ఇవ్వాల్సిందే దానికోసం. యా. సో ఆల్ పుట్ టుగెదర్. అండ్ నీడ్లెస్ టు మెన్షన్ అడిక్షన్స్, స్మోకింగ్, ఆల్కహాల్, రిక్రియేషనల్ డ్రగ్స్. ఇప్పుడు వచ్చే జబ్బులు కూడా అట్లానే ఉన్నాయి. పొల్యూషన్ అవుట్ సైడ్, వాట్ నాట్, ఎవ్రీథింగ్. అండ్ దెన్ ఓవర్ ఇయర్స్ కల్మినేటింగ్ ఎఫెక్ట్స్ ఏంటంటే జీన్స్లో కూడా డిఫరెన్సెస్ వస్తాయి. సో మైనర్ జీన్స్ కూడా ఓవర్ డికేడ్స్ దే పైల్ అప్ టుగెదర్ అండ్ ద మేనిఫెస్ట్. ఎపిజెనెటిక్స్ అంటాం అన్నమాట. సో అందుకనే ఆల్ కాంపౌండెడ్ టుగెదర్ మన ఫోర్ ఫాదర్స్కి ఇప్పటికీ డిఫరెన్స్. యంగర్ పాపులేషన్లో హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. more stress, addictions, lack of physical activity, lifestyle, poor lifestyle, diet. ఓకే, ఇవి ఓకే మేడం. లైక్ 20, 25, 30 ఇస్ ఫైన్. ఓకే, ఈ రీజన్స్ వల్ల వస్తున్నాయి. చిన్న పిల్లల్లో 2 years, 3 years, 5 years, 6 years వాళ్ళల్లో కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఏమంటారు రీజన్స్ ఎగ్జాక్ట్లీ? వాళ్ళకి ఇంకా లైక్ ఏమంటారు, ఈ ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవ్వరు, ఫుడ్ తినుండరు, బయట జంక్ ఫుడ్ కానీ అదర్ థింగ్స్ కానీ, వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి ఇంత ఎర్లీ? చిన్నపిల్లలకి వచ్చే హార్ట్ అటాక్స్ కంటే చిన్నపిల్లలకి బై బర్త్ వచ్చే గుండె జబ్బులు ఎక్కువ ఉంటాయి. వాటిని కంజనైటల్ హార్ట్ డిసీజెస్ అంటాం. సో కంజనైటల్ హార్ట్ డిసీజెస్ రావడానికి మ్యాటర్నల్ ఎక్స్పోజర్, అంటే మదర్స్ బేబీ పొట్టలో ఉన్నప్పుడు మదర్ తీసుకునే మెడికేషన్ వల్ల కానీ, ఆర్ స్మోకింగ్, ఆల్కహాల్, ఇవన్నీ, ఆర్ మదర్కి డయాబెటీస్, మదర్కి హైపర్ టెన్షన్, మోస్ట్ ఆఫ్ ఇట్. ఆర్ బికాజ్ డయాబెటిక్ అయితే కూడా
హార్ట్ ప్రాబ్లమ్స్ రా. హార్ట్ ప్రాబ్లం కాదు, బేబీకి ఎర్లీ డయాబెటీస్ ఇవన్నీ రావచ్చు. ఓకే ఓకే ఓకే. బట్ దెన్ బేబీకి అంటే పుట్టుకతో వచ్చే జబ్బుల్ని కంజనైటల్ హార్ట్ డిసీజెస్ అంటాం. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ జెనెటిక్. కంజనైటల్ హార్ట్ డిసీజెస్ ఆర్ జెనెటిక్. అవి దే కెన్ మేనిఫెస్ట్ ఈవెన్ ఆన్ డే 1 ఆఫ్ బర్త్. పుట్టిన రోజు కూడా మేనిఫెస్ట్ అవ్వచ్చు. కొంచెం అంటే వెరీ సిక్ బేబీస్ కానీ డే 1 ఆపరేట్ చేయాల్సిన బేబీస్ కూడా ఉంటారు. ఓకే, ఆర్ గోయింగ్ అంటే ఒక 2 years తర్వాత 6 years తర్వాత అట్లా మేనిఫెస్ట్ అవ్వచ్చు. మీరు అడిగినట్టు హార్ట్ అటాక్ పర్సీ అడల్ట్స్లో వచ్చే హార్ట్ అటాక్కి పిల్లల్లో వచ్చే హార్ట్ అటాక్కి చాలా డిఫరెన్స్ ఉంది. అడల్ట్స్లో వచ్చే హార్ట్ అటాక్కి మోస్ట్ కామన్ కాజ్ ఈజ్ అథెరోస్క్లెరోసిస్, అంటే కొలెస్ట్రాల్ డిపాజిషన్ వల్ల బ్లడ్ వెజల్స్లో మనం చేసుకున్న తప్పుల వల్ల. ఎగ్జాక్ట్లీ అంటే హార్ట్ ఈజ్ అంటే లెట్స్ సే సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే హార్ట్ ఈజ్ లైక్ అ పైప్. బ్లడ్ వెజల్స్ ఆర్ లైక్ పైప్ లైన్స్. ఓకే, దే సప్లై బ్లడ్, ప్యూర్ బ్లడ్ టు ఆల్ ది ఆర్గన్స్. హార్ట్ కూడా అంటే కాన్స్టెంట్గా వర్క్ చేసే ఆర్గన్. డే నైట్ రిలెంట్లెస్గా, నాట్ ఈవెన్ 1 minute ఇట్ కెన్ టేక్ రెస్ట్. సో దానికి కూడా ప్యూర్ బ్లడ్ సప్లై అవసరం. సో హార్ట్కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్ని కొరోనరీస్ అంటాం. సో బ్లడ్ వెజల్స్ పైప్ లైన్ అంటే దే ఆర్ లైక్ పైప్ లైన్స్. సో కొలెస్ట్రాల్ డిపాజిషన్ వల్ల కొలెస్ట్రాల్ డిపాజిట్ అయిన తర్వాత ఇన్ఫ్లమేషన్ సెట్ ఇన్ అవుతుంది. ఓకే, ఈ ప్రాసెస్ వల్ల గ్రాడ్యువల్గా ఆర్టరీస్ నారో అయిపోతాయి అన్నమాట. సో అథెరోస్క్లెరోసిస్, ఇట్స్ కాల్డ్ యాజ్ అథెరోస్క్లెరోసిస్. Atherosclerosis is the most common cause of heart attacks in adults. ఎగ్జాక్ట్లీ, సన్నబడినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది, హార్ట్ డిమాండ్స్ని మీట్ చేయలేదు. ఆర్ స్మోకర్స్లో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు స్మోకర్స్లో ఏంటంటే సడన్గా బ్లడ్ క్లాట్ అవుతుంది. ఎందుకంటే స్మోకర్స్లో అదర్వైజ్ ఆల్సో క్లాటింగ్ టెండెన్సీ విల్ బి వెరీ హై ఇన్ స్మోకర్స్. అదర్వైజ్ ఈ కాజెస్ కాకుండా చిన్నపిల్లల్లో ఇట్లాంటి కాజెస్ ఉండవు. చిన్నపిల్లల్లో డిఫరెంట్ కాజెస్ ఉంటాయి. కొన్ని డిసీజెస్ ఉంటాయి, కావసకి డిసీజ్ అని, టకయాసిస్ ఆర్థరైటిస్ అని. దే క్యాన్ బి ఇదర్ అంటే ఒక ఆటోఇమ్యూన్ ప్యాథాలజీ ఉంటుంది వాళ్ళకి. ఆటోఇమ్యూన్ ప్యాథాలజీ కానీ, ఆర్ కావసకి డిసీజ్ ఇస్ అ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్. సో ద ప్యాథాలజీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. హార్ట్ అటాక్స్ వస్తాయి పిల్లలకి. ద యంగెస్ట్ వీ ట్రీటెడ్ వాజ్ 6 years old. వాళ్ళకి ఏంటంటే టిపికల్గా ఆర్టరీ ఎక్కడైతే బిగిన్ అవుతుందో అక్కడ నుంచి నారోయింగ్ ఉంటుంది స్టార్టింగే. అండ్ సమ్ టైమ్స్ ఆర్టరీస్ సిగ్నిఫికెంట్గా డైలేట్ అయిపోతాయి. అంటే ద సైజ్ విల్ ఇంక్రీజ్ డ్రాస్టికల్లీ. ఓకే, ఇంక్రీజ్ ద బలూన్ అవుట్. ద ఆర్టరీస్ కంప్లీట్లీ బలూన్ అవుట్. సో దే విల్ నాట్ డూ ద ఫంక్షన్ ప్రాపర్లీ. ద కాజ్ ఆఫ్ హార్ట్ అటాక్స్ ఇన్ చిల్డ్రన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇట్ ఈస్ నాట్ అథెరోస్క్లెరోసిస్. ఇన్ అడల్ట్స్ బై బర్త్ కాదు, 4-5 ఇట్ ఈస్ అక్వైర్డ్ హార్ట్ డిసీజ్. ఇట్ ఈస్ అక్వైర్డ్, పుట్టుకతో వచ్చేది కాదు. ఒకవేళ పుట్టుకతో హార్ట్ అటాక్ వచ్చింది అంటే అగైన్ అక్కడ ఆర్టీరియల్ కోర్స్ కానీ, అనామలస్ ఆర్టీరియల్ కోర్స్, ఇందాక మనం కంజనైటల్ హార్ట్ డిసీజ్ అనుకున్నాం కదా. సో కంజనైటల్ యాజ్ అ పార్ట్ ఆఫ్ కంజనైటల్ హార్ట్ డిసీజ్ దే కెన్ హ్యావ్. ద ప్యాథాలజీ ఈజ్ డిఫరెంట్. కానీ హార్ట్ అటాక్ ఒకసారి వస్తే మేనిఫెస్టేషన్ ఇస్ ద సేమ్, చిల్డ్రన్లో కానీ అడల్ట్స్లో కానీ. ఎలాంటి లక్షణాలు ఉంటే కార్డియాలజిస్ట్ని మనం కలవాలి మేడం? ఓకే, హార్ట్ అటాక్ లక్షణాలు చెప్తాను. సంబడి నిన్నటి వరకు కంఫర్టబుల్గా ఒక అమౌంట్ ఆఫ్ పని చేసుకునేవాళ్ళు, బట్ టుడే సేమ్ అమౌంట్ ఆఫ్ యాక్టివిటీ దెర్ ఇస్ సిగ్నిఫికెంట్ చెస్ట్ పెయిన్. అంటే చెస్ట్ పెయిన్ ఎలా డిస్క్రైబ్ చేస్తారంటే సిగ్నిఫికెంట్ చెస్ట్ హెవీనెస్, ఛాతి మీద బరువు పెట్టినట్టు కానీ, ఆర్ బాగా పిండేసినట్టు కానీ, స్క్వీజింగ్ టైప్ ఆఫ్ పెయిన్ కానీ, ఒకసారి సివియర్ టేరింగ్ టైప్ కానీ. ఓకే, పెయిన్ దట్ విల్ అంటే పాకుతుంది అనమాట, కాన్స్టెంట్గా ఇక్కడే ఉండకుండా పాకుతుంది. ఎనీవేర్ బిట్వీన్ జా లైన్కి కానీ, షోల్డర్కి కానీ, బ్యాక్ ఇంటర్స్కాపులర్ ఏరియా, షోల్డర్ బ్లేడ్స్కి మధ్యలో కానీ, ఆర్ కొంతమందికి రైట్ షోల్డర్ కూడా అవ్వచ్చు, వెరీ రేర్లీ. యూజువల్గా మోస్ట్ కామన్ ఈజ్ లెఫ్ట్ షోల్డర్, బట్ రైట్ షోల్డర్ ఈజ్ ఆల్సో నాట్ ఎ రేరిటీ. రైట్ షోల్డర్ కూడా అవ్వచ్చు. రైట్ షోల్డర్ వస్తే కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే జస్ట్ పెయిన్ కాదు, స్టాటిక్ పెయిన్ కాదు, మనం ఎగ్జర్షనల్ పెయిన్ అంటాం. యాక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంటే మన పెయిన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఎనీవేర్ బిట్వీన్ జా లైన్ టు అంబలికస్ ఇట్ విల్ రేడియేట్, పాకుతూ ఉంటుంది. ఓకే, అంతేకాకుండా దాంతోపాటు ఆయాసం కానీ, గుండె దడ కానీ, కళ్ళు తిరిగి పడిపోవడం. ఓకే, ఇవన్నీ హార్ట్ అటాక్ సంబంధించిన సిమ్టమ్స్. కొంతమందికి ఒక 30% ఆఫ్ ద పాపులేషన్కి మోస్ట్ కామన్లీ ఇన్ డయాబెటిక్స్ ఆర్ విమెన్ ఈ యాసిడిటీ లాగా, యాసిడిటీ బర్నింగ్ పెయిన్ వస్తుంది. ఇట్స్ డిస్క్రైబ్డ్ యాజ్ బర్నింగ్ పెయిన్. సో మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యాసిడ్ టాబ్లెట్స్, యాంటాసిడ్స్ ఆర్ జెల్యూసిల్ ఏదో ఒకటి తాగేసి ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. అక్కడ డిలే అవుతుంది మేనిఫెస్టేషన్.
మాది అంటే గ్యాస్ట్రో ప్రిడామినెంట్ హాస్పిటల్ కాబట్టి మా దగ్గర ఆల్మోస్ట్ ఒక 20 to 30% కన్వర్షన్ ఉంటుంది పేషెంట్స్. Okay, yes, yes, దే కమ్ same ఫర్ ఎండోస్కోపీ కాలనోస్కోపీ, గ్యాస్ అంటూ ఉంటారు ఎప్పటి నుంచో, అదే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు రావడం మేజర్ హార్ట్ అటాక్తో వస్తారనమాట. సో గ్యాస్ట్రైటిస్ పెయిన్ అనుకుంది నెగ్లెక్ట్ చేయకూడదు, ఓకే, వెంటనే డాక్టర్ని నెగ్లెక్ట్ చేయకూడదు. అంటే ఎసెన్షియల్లీ ఒకవేళ మీ ఎగ్జర్షన్తో పని చేసినప్పుడు కానీ మెట్లెక్కినప్పుడు కానీ ఆర్ అంతే అమౌంట్ ఆఫ్ వర్క్ నిన్న కంఫర్టబుల్గా చేయగలిగారు, ఈరోజు చేయలేకపోతున్నారు. డిఫరెన్స్. సో ఇవన్నీ హార్ట్ అటాక్కి సంబంధించిన సిమ్టమ్స్. ఓకే, హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ చెప్తాను. హార్ట్ అటాక్ వేరు, హార్ట్ ఫెయిల్యూర్ వేరు. హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ మజిల్ కెనాట్ మీట్ ద బాడీ రిక్వైర్మెంట్స్. మసిల్ వీక్నెస్ వల్ల బాడీకి ఎంతైతే సర్క్యులేషన్ అవసరమో అంత సర్క్యులేట్ చేయలేదు హార్ట్ వీక్నెస్ వల్ల. దానివల్ల ఆయాసం కానీ, ఊపిరితిత్తుల్లో నీరు చేరితే ఆయాసం కానీ, కాళ్ళ వాపులు కానీ, ఆర్ పొట్ట ఉబ్బరం ఎసైటిస్ అంటాం, ఆర్ కొంతమందికి జాండీస్ లాగా కూడా వస్తుంది లివర్ కంజెషన్ వల్ల. ఫేషియల్ పఫీనెస్ అంటే మొహం అంతా ఉబ్బడం కానీ, ఆర్ యూరిన్ అవుట్పుట్ తగ్గడం, సడన్గా బరువు పెరగడం, ఇవన్నీ హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్. ఆర్ బాగా గుండె దడ వస్తుంది, అరిథ్మియాస్ అంటాం కదా, గుండె దడ కానీ, ఆర్ కళ్ళు తిరిగి పడిపోవడం. కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు హార్ట్ రేట్ మే బీ వెరీ హై ఆర్ వెరీ లో. ఒక్కోసారి 300-600 టైమ్స్ కూడా హార్ట్ షూటప్ అవుతుంది, టాకీ అరిథ్మియాస్ అంటాం. ఆర్ సడన్గా 30-40 కూడా పడిపోతుంది, బ్రాడీ అరిథ్మియాస్. సో డిఫరెంట్ మేనిఫెస్టేషన్స్, బట్ ఓవరాల్గా సిమ్టమ్స్ ఇవే ఉంటాయి. ఈ ప్రజెంట్ జనరేషన్లో మేడం ఎక్కువ మంది లైక్ స్ట్రెస్ ఎక్కువ, లైక్ ఐటీ పీపుల్ కానీ అదర్ సెక్టర్స్లో కానీ ఎక్కువ స్ట్రెస్కి ఫీల్ అవ్వడం వల్ల హార్ట్ అటాక్ వచ్చే ఎక్కువ ప్రభావం ఉందంటారా? ఎస్, డెఫినెట్లీ స్ట్రెస్ ఈజ్ అ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. ఓకే, స్ట్రెస్ డెఫినెట్గా కాంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ మనం డైలీ ఎక్సర్సైజెస్ చేస్తుంటారు, కొంతమంది చేయరు. ఎక్సర్సైజ్ చాలా మంది చేయకపోవడం వల్ల చాలామంది చేయరు. చేయకపోవడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ ఏమైనా ఉందా? చెయ్యకపోవడం వల్ల మేనిఫెస్ట్ ఎట్లా చేస్తాం? బాడీ వెయిట్ పెరుగుతుంది. ఓకే, అంటే మనం ఓన్లీ ఎక్సర్సైజ్ చేయకుండా ఉండట్లేదు, దాంతోపాటు ఏది పడితే తింటున్నాం. డైట్ ఈజ్ నాట్ రెగ్యులేటెడ్ బికాజ్ సిస్టమాటిక్ ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల హార్ట్ అటాక్స్ ఎలా వస్తాయి అంటే, ఎక్సర్సైజ్తో పాటు మనకి డైటరీ రెగ్యులేషన్స్ కూడా ఉండట్లేదు, ఓవరాల్గా డిసిప్లైన్ లేదు లైఫ్కి. ఓకే, సో దానివల్ల ఇన్వేరియబుల్లీ బరువు పెరుగుతాం. బరువు పెరిగితే ఆటోమేటిక్గా మనకి డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ ఇవన్నీ. సో మనము రిస్క్ ఫ్యాక్టర్స్ని ఇన్వైట్ చేస్తున్నాం బాడీలోకి. అండ్ లెట్స్ సే సంబడీ ఈజ్ లీన్, నిజంగా సన్నగా, చూడడానికి సన్నగా ఉన్నా కానీ వాళ్ళ విజరల్ మెటబాలిజం అంటే లోపల డీప్ ఇన్సైడ్ ఆర్గన్స్ చుట్టూ ఉన్న కొలెస్ట్రాల్ ఇట్ బిహేవ్స్ వెరీ అబ్నార్మల్లీ. ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తామో మన బాడీలో మెటబాలిజం బెటర్ అవుతుంది. దానివల్ల కొలెస్ట్రాల్ యూసేజ్ కానీ, కార్బోహైడ్రేట్ యూసేజ్ కానీ ఎఫెక్టివ్గా అవుతుంది. ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేయమో మనకి స్టోరేజ్, ఇవన్నీ ఫ్యాట్ స్టోరేజ్ కానీ కార్బోహైడ్రేట్ స్టోరేజ్ అదంతా ఇంక్రీజ్ అయిపోతుంది. ఇంక్రీజ్ అయినప్పుడు మనకి ఆబ్వియస్లీ ఒబిసిటీ కానీ, అపారెంట్లీ లీన్ లుకింగ్, చూడ్డానికి సన్నగా కనిపించినా కానీ వాళ్ళ విజరల్ మెటబాలిజం చాలా పువర్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ చేస్తామో మెటబాలిజం విల్ కిక్ ఇన్ ద మెటబాలిజం గెట్స్ బెటర్. కొలెస్ట్రాల్ లీన్గా ఉండే వాళ్ళకి కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, కాబట్టి అందరూ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అయితే చేయాలి. అబ్సల్యూట్లీ. అండ్ ఎక్సర్సైజ్ నాట్ జస్ట్ హార్ట్, ఎక్సర్సైజ్ వల్ల మనకి మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది. ఓకే, యూ విల్ బీ మచ్ ఫిట్టర్. మీ జాయింట్ హెల్త్ కానీ మస్కులోస్కెలిటల్ హెల్త్ కానీ బాగుంటుంది. ఓకే, యూ డోంట్ ఏజ్ ఫాస్ట్. యూ విల్ బీ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ బై లుక్స్ ఆల్సో. చూడడానికి కూడా మనకి ఆబ్వియస్లీ చేయని పర్సన్ కంటే చేసే పర్సన్, ఫిజికల్గా యాక్టివ్గా ఉన్న పర్సన్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. దట్ పర్సన్ విల్ బీ మోర్ చార్మింగ్. సో యూ లైక్ యువర్ సెల్ఫ్ ఆల్సో. సో మల్టిపుల్ అడ్వాంటేజెస్, నాట్ జస్ట్ హార్ట్ డిసీజెస్, బట్ దెన్ do exercise regularly. It will de-stress you. You will be a better version of yourself. Family, be it at family, work, friends or yourself also. You are going to be the best version of yourself. అంటే ఇంకొకటి మేడం, లైక్ ఈ ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు అందరూ ఈ మధ్య రిస్ట్ వాచెస్, సో స్మార్ట్ వాచెస్ అంటారు. సో అందులోనే వీళ్ళు బీపీ ఎంత ఉంది అండ్ హార్ట్ రేట్ ఎంత ఉంది ఇవన్నీ క్లీన్గా చూస్తుంటారు. సో యాక్యురేట్గా మనకు అవి చూపిస్తాయంటారా? సో దాన్ని ఫాలో అయ్యి చాలామంది డైలీ నేను ఇన్ని స్టెప్స్ వేసాను, నా బీపీ ఇలా ఉంది, నా హార్ట్ రేట్ ఇలా ఉందని చూస్తున్నారు.
అంత యాక్యురేట్గా ఉంటాయంటారా స్మార్ట్ వాచెస్? యాక్యురేట్గానే ఉన్నాయి. స్మార్ట్ వాచెస్ ఆర్ యాక్యురేట్. స్మార్ట్ వాచెస్ యూస్ చేయడం వల్ల ఎస్, మనకి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఎంతో కొంత అంతే కానీ లైక్ నో ఇట్స్ నాట్ అబ్సల్యూట్లీ 100% వ్యాలిడేషన్ ఉండదు ఆబ్వియస్లీ, బట్ యూ విల్ హ్యావ్ సమ్ అకౌంటబిలిటీ ఆఫ్ నిజంగా మీరు అసలు ఎంత చేస్తున్నారు ఉంటుంది. కాకపోతే ఈ రిథమ్ ఇష్యూస్ ఈ మధ్య కొంచెం స్మార్ట్ వాచెస్ మనకి ఈసీజీ కూడా చూపిస్తున్నాయి కదా. ఎగ్జాక్ట్లీ ఈసీజీస్ కూడా చూపిస్తున్నాయి. ఈసీజీకి కంప్లీట్ సెన్సిటివిటీ ఉండదు. సెన్సిటివిటీ 100%, సెన్సిటివిటీ ఈజ్ లెస్ దాన్ 50%. నార్మల్ ఈసీజీ చూపించినా కూడా కరెక్ట్ రిజల్ట్ ఉండదు. అంటే మనం కంప్లీట్గా స్మార్ట్ వాచెస్ ఇచ్చే రీడింగ్స్ మీద రిలై అవ్వలేము. బట్ బేసిక్స్ బ్లడ్ ప్రెషర్స్ ఆర్ హార్ట్ రేట్, నో ప్రాబ్లమ్. హార్ట్ రేట్స్ ఆర్ ఫైన్. ఈసీజీ ఈజ్ నాట్ కంప్లీట్లీ రిలయబుల్. సింగిల్ లీడ్ ఈసీజీ వస్తుంది. రిథమ్స్ వరకు మనకి ట్రేస్ చేయొచ్చు. రిథమ్స్ అబ్నార్మల్ రిథమ్స్ ఉంటే దాంట్లో పిక్ అవుతాయి, బట్ అదర్వైజ్ అదర్ మేజర్ హార్ట్ డిసీజెస్ మిస్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా వెరీ హై. సో యూ కెనాట్ రిలై ఆన్ ద ఈసీజీస్ దట్ యువర్ స్మార్ట్ వాచెస్ షో. మేడం లైక్ ఆఫీసుల్లో ఇలానే కూర్చో ఉంటారు, మాట్లాడుతుంటారు, సడన్గా లైక్ హార్ట్ స్ట్రోక్స్ రావడం కానీ లైక్ అంటే సడన్గా హార్ట్ స్ట్రోక్స్ రావడం ఏంటి రీజన్ ఎగ్జాక్ట్గా? అంటే కూర్చొని పని చేసే వాళ్ళకి కానీ నార్మల్గానే ఉంటారు, అంతా బాగుంటారు, లైక్ ఏం వాళ్ళకి మీరు ఇంతకు ముందు చెప్పినట్టు ఆ సిమ్టమ్స్ ఏముండవు, ఆల్ ఆఫ్ సడన్ స్ట్రోక్ వస్తుంది జస్ట్. సో ఏంటి రీజన్స్ మేడం ఎగ్జాక్ట్లీ? ఇట్స్ రాదర్ కాల్డ్ యాజ్ కార్డియాక్ అరెస్ట్, నాట్ ఎసెన్షియల్లీ హార్ట్ అటాక్. ఓకే, ప్రతిసారి హార్ట్ అటాక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మేజర్ హార్ట్ అటాక్ వల్ల కార్డియాక్ అరెస్ట్ అవ్వచ్చు, ఓకే, బట్ నాట్ ఆల్ కార్డియాక్ అరెస్ట్ ఆర్ బికాస్ ఆఫ్ హార్ట్ అటాక్. వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈస్ హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది అంటే బ్లడ్ వెజల్స్లో బ్లాక్ ఉంటే హార్ట్ అటాక్ వస్తుంది. సో హార్ట్కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్ని కొరనరీస్ అంటారు, కొరనరీ ఆర్టరీస్. కొరనరీస్లో బ్లాక్ ఉంటే హార్ట్ అటాక్ వస్తుంది. మేజర్ హార్ట్ అటాక్ వస్తే కార్డియాక్ అరెస్ట్ అవ్వచ్చు, కానీ అన్ని కార్డియాక్ అరెస్ట్ హార్ట్ అటాక్ కాదు. అదర్ కాజెస్ ఏంటి? మోస్ట్ కామన్లీ అరిథ్మియాస్ అంటాం. అరిథ్మియాస్ అంటే సమ్టైమ్స్ హార్ట్లో ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ ఉంటుంది. సో ఇట్ హ్యాస్ అ పేస్ మేకర్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఇంటర్నల్గా ఒక పేస్ మేకర్ ఉంటుంది విచ్ జనరేట్స్ కరెంట్ ఆర్ ఎలక్ట్రిసిటీ, ఇంపల్సెస్ అంటాం. అంటే కాన్స్టెంట్ ఫైరింగ్ ఉంటుంది. అంటే దట్ విల్ హెల్ప్ ద హార్ట్ టు ఫంక్షన్ ఇన్ ఎ సిస్టమాటిక్ వే, పంప్ ఇన్ ఎ సిస్టమాటిక్ వే. సో దట్స్ సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్ ఆఫ్ హార్ట్. ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్ సరిగ్గా పనిచేయనప్పుడు, అబ్నార్మల్గా ఉన్నప్పుడు, లేదా ఇంకేమైనా వేరే ఏరియాస్ నుంచి అబ్నార్మల్ ఫైరింగ్ ఉన్నప్పుడు సమ్టైమ్స్ హార్ట్ రేట్ జస్ట్ గోస్ యాజ్ హై యాజ్ 300 to 600 times. అంత హై హార్ట్ రేట్లో హార్ట్ పంపింగ్ ఎఫెక్టివ్గా ఉండదు. ఓకే, ఎఫెక్టివ్గా ఉండదు, కార్డియాక్ అవుట్పుట్ తగ్గిపోతుంది. సో బ్రెయిన్ ఈజ్ ద మోస్ట్ సెన్సిటివ్ ఆర్గన్. దానికి బ్లడ్ సప్లై లేకపోతే ఇట్ కెనాట్ టాలరేట్ ఈవెన్ సెకండ్స్ ఆల్సో. సో హార్ట్ సడన్గా కార్డియాక్ అవుట్పుట్ తగ్గిపోయినప్పుడు హార్ట్ ఇన్ ఇట్ సెల్ఫ్కి కూడా బ్లడ్ సప్లై తగ్గిపోతుంది, బ్రెయిన్కి సర్క్యులేషన్ తగ్గిపోతుంది, సడన్గా పర్సన్ కొలాప్స్ అయిపోతాడు. ఓకే, అండ్ ఇంకొకటి కూడా మేడం లైక్ హెల్తీ లైఫ్ స్టైల్ మేనేజ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ప్రాపర్ డైట్ తీసుకుంటారు, ప్రాపర్ ఎక్సర్సైజ్ చేస్తారు. సో అయినా కూడా అలాంటి వాళ్ళకి కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. లైక్ ఎగ్జాంపుల్ చూసుకోండి, రీసెంట్గా లైక్ హీరో ఉన్నారు పునీత్ రాజ్ కుమార్ కానీ, ఏపీలో చూసుకుంటే ఇంతకుముందు హెల్త్ మినిస్టర్ ఉండేవాళ్ళు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు కానీ, వీళ్ళంతా ప్రాపర్ డైట్ తీసుకుంటారు, మంచిగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు, వాళ్ళంతా జిమ్లోనే లైక్ హార్ట్ అటాక్ రావడం ఏంటి మేడం? వాళ్ళు అలాంటి వాళ్ళు లైక్ ఇన్ని ప్రికాషన్స్ తీసుకున్నా కూడా ఎందుకు వస్తున్నాయి? ఎస్, సీమింగ్లీ హెల్దీ పీపుల్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి కూడా రావచ్చు. బికాజ్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వార్నింగ్ సైన్స్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ప్రాబబ్లీ దే హ్యాడ్ వార్నింగ్ సైన్స్. మనకు యాక్చువల్గా ఫ్యాక్ట్స్ తెలీదు, ఏమైంది మనకు ఫ్యాక్ట్స్ యాక్చువల్లీ తెలీదు, కానీ వార్నింగ్ సైన్స్ ఉంటే మాత్రం వార్నింగ్ సైన్స్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. వాట్ వీ హియర్ ఈజ్ పునీత్ రాజ్ కుమార్ గారికి చెస్ట్ డిస్కంఫర్ట్ ఉండింది చేసినప్పుడు, షోల్డర్ పెయిన్ అది ఉండింది, విచ్ హీ నెగ్లెక్టెడ్. ఆర్ ఏమవుతుందో అంటే మనకి తెలియనప్పుడు మనము వీ టెన్ టు ఇగ్నోర్ ఇట్. మేబీ ఐఎమ్ ఓకే అన్న ఫీలింగ్లో ఉంటాం, ఇంత ఎక్సర్సైజ్ చేసినా మనకి ఏమవుతుంది అని. ఇందాక మనం డిస్కస్ చేసినట్టు హార్ట్ అటాక్ రావడానికి ఎథెరోస్క్లెరోసిస్ ఒకటే కాదు, సడన్గా బ్లడ్ క్లాట్ అయినా కానీ హార్ట్ అటాక్స్ రావచ్చు.
సో ఆ బ్లడ్ క్లాట్ అయింది అంటే ఇంతకుముందు నారోయింగ్ ఉండదు. సిగ్నిఫికెంట్ అథెరోస్క్లెరోసిస్ అయితే గ్రాడ్యువల్గా నారో అవుతూ ఉంటుంది, మెల్లిమెల్లిగా సన్నపడి సడన్గా ఎప్పుడొకప్పుడు కట్ ఆఫ్ అయిపోతుంది. అదే స్మోకర్స్లో కానీ ఆర్ బికాస్ ఆఫ్ ఎనీ అదర్ కాజ్, లెట్స్ కోవిడ్ కానీ వాట్ ఎవర్ కాజ్, సడన్గా బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. దాన్ని ప్లాక్ రప్చర్ అంటాం. చిన్న ఇన్నర్ లైనింగ్ కొంచెం డిస్టర్బ్ అయినా కానీ దాని మీద ప్లేట్లెట్స్ ఇవన్నీ ఫామ్ అయిపోయి కోయాగులేషన్ పాత్ర ఇవన్నీ యాక్టివేట్ అయిపోయి బ్లడ్ సడన్గా క్లాట్ అవుతుంది. ఓకే, సో సడన్గా హార్ట్ అటాక్స్ రావచ్చు. అంటే సిగ్నిఫికెంట్ బ్లాకేజెస్ ఏం లేవు కాబట్టి వాళ్ళు అంతకుముందు కంఫర్టబుల్గా ఎక్సర్సైజ్ చేయగలిగారు. కానీ ప్లాక్ రప్చర్ కానీ వాట్స్ ఎవర్ ప్యాథాలజీ ప్రాబబ్లీ కాంప్లెక్స్ టు అండర్స్టాండ్, బట్ సడన్గా బ్లడ్ సర్క్యులేషన్ కట్ ఆఫ్ అయిపోయినప్పుడు సో వీ షుడ్ నాట్ ఇగ్నోర్ అవర్ సిమ్టమ్స్. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, బీట్ ఎనీ కైండ్ ఆఫ్ సిమ్టమ్, ఎనీ న్యూ ఆన్సెట్ సిమ్టమ్, కొత్తగా వచ్చిన సిమ్టమ్ని దేన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. హార్ట్కి సంబంధించిన సిమ్టమ్స్ కేర్ఫుల్గా ఉండాలి. ఇంకొకటి, ఇప్పుడు మనకి ఇంతకుముందు 40 years తర్వాత రెగ్యులర్ చెకప్స్ అనుకున్నాను. ఇప్పుడు ఆ ఏజ్ కట్ డౌన్ ఇంకా తగ్గుతోంది 25 years, బికాస్ ఇంకా యంగర్ పాపులేషన్లో మనము డిసీజ్ చూస్తున్నాం కాబట్టి. సో ప్రాబ్లీ 25 years తర్వాత రెగ్యులర్ చెకప్స్ అంటుంటారు. చాలా డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి, సో ఇంటికి వచ్చి తీసుకెళ్తానంటారు. లైక్ అంటే కార్డియాక్ రిలేటెడ్ ఐ మీన్ ఎలా అనిపిస్తే పోయి చెక్ చేయించుకోవచ్చు, లైక్ సిమ్టమ్స్ కానీ లైక్ అదర్ థింగ్స్. లేదు రెగ్యులర్ చెకప్ ఏమైనా చేయించుకోవాలి 6 monthsకి ఒకసారి, 1 yearకి ఒకసారి. ఈ ఇంటికి పిలిచి ఈ షుగర్లు కొలెస్ట్రాల్ వరకు ఓకే, కానీ బట్ బెటర్ టు సీ యువర్ ఫిజిషియన్ అట్లీస్ట్ వన్స్ ఇన్ అ ఇయర్. నో రాంగ్. మీరు సొంతంగా మీరు ఇన్వెస్టిగేషన్కి ఇవ్వడం కంటే ఒకసారి వెళ్ళి మీ డాక్టర్ని విజిట్ చేసి చూస్ ఏ డాక్టర్, పికప్ ఏ డాక్టర్ ఎవ్రీ ఇయర్. డాక్టర్తో మీకు ఆ డాక్టర్కి మీ ప్రొఫైల్ తెలిసి ఉంటుంది కంప్లీట్లీ. మేము ఫస్ట్ మిమ్మల్ని క్లినికల్గా ఎగ్జామిన్ చేస్తారు. ఓకే, సటిల్ సైన్స్ కూడా డాక్టర్కి అర్థమవుతాయి. సో సీ ఏ డాక్టర్. బ్లైండ్గా ఇన్వెస్టిగేషన్స్ ఇవ్వడం కంటే డాక్టర్ని చూసి డాక్టర్ అడిగిన ఇన్వెస్టిగేషన్స్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం డయాగ్నోస్టిక్ సెంటర్స్లో అవేవో ప్యాకేజెస్ అని చేస్తున్నారు. సి ఎందుకంటే వై డూ వీ నీడ్ టెస్టోస్టెరాన్ ఇన్ విమెన్, ఈస్ట్రోజన్ ఇన్ మెన్. నార్మల్ యంగ్ అడల్ట్స్కి, హెల్దీ అడల్ట్స్కి అవన్నీ అవసరం లేదు కదా. ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్స్ ఫీమేల్స్ అవసరం లేదండి, అవన్నీ అవసరం లేదండి. ఇప్పుడు నా దగ్గరకు వస్తే నేను చాలా అంటే కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ రాస్తాను నేను. ఒక కంప్లీట్ బ్లడ్ పిక్చర్, కిడ్నీ ఫంక్షన్, లివర్ ఫంక్షన్, కొలెస్ట్రాల్ లెవెల్స్, షుగర్స్. బేసిక్గా మనకి వెళ్ళేటప్పుడు కూడా ఒక మీ రెగ్యులర్ డాక్టర్ని కలిసి ఈ చెకప్ చేయించుకోవడం అంటే బెటర్. ఏవి అవసరమో అవి చేయించుకుంటే సరిపోతుందండి, అవన్నీ అవసరం లేదు. ఒకవేళ యూరినరీ సిమ్టమ్స్ ఉంటే ప్రోస్టేట్ ఎవాల్యుయేషన్ చేస్తే ఓకే. 25 years వాళ్ళకి ప్రోస్టేట్ ఎవాల్యుయేషన్ ఎందుకండి సిమ్టమ్స్ లేకుండా? అవసరం లేదండి ఆ ఇన్వెస్టిగేషన్స్ అని. అంటే దే కమ్ విత్ అ బంచ్ ఆఫ్ యూనో ఒక బుక్ లాగా తీసుకొస్తారు రిపోర్ట్స్ అన్ని. సో మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది అన్ని బాగున్నాయి. అసలు ఎందుకు చేసుకోవాలి అవన్నీ? అవసరం ఉన్నాయి చేసుకుంటే సరిపోతుంది. బెటర్ చెకప్స్కి వెళ్ళేటప్పుడు బ్లైండ్గా అవన్నీ చేయించుకునే కంటే నీకు ఒక ఎక్స్పర్ట్ ఏదో అడుగుతున్నాడో అవి చేయించుకుంటే సరిపోతుంది. రాదర్ గెట్ ఎ ట్రెడ్మిల్ టెస్ట్ అని, ఒక ఈసీజీ, ఒక 2D ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్, స్ట్రెస్ టెస్ట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్. ట్రెడ్మిల్ టెస్ట్ మనకి యాక్యురేట్ రిజల్ట్స్ ఇస్తుందండి? ఎస్, డెఫినెట్లీ. అంటే దాంట్లో కూడా ఫాల్స్ పాజిటివ్స్, ఫాల్స్ నెగిటివ్స్ ఉంటాయి. ఇట్ ఈస్ ఓకే టు ఓవర్ ఎవాల్యుయేట్ సమ్ టైమ్స్. ఫాల్స్ నెగిటివ్స్ చాలా రేర్ ట్రెడ్మిల్ టెస్ట్లో. బట్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఉండవు అని. ఫాల్స్ నెగిటివ్ కూడా కొంతమందికి ఉంటాయి. 100% అక్యురేట్. గోల్డ్ స్టాండర్డ్ అయితే కార్డియాలజీలో యాంజియోగ్రామ్. అంటే 100% బ్లాక్స్ ఉన్నాయా లేదా తెలియాలంటే యాంజియోగ్రామే మ్యాండేటరీ. హార్ట్ అటాక్కి సంబంధించినంత వరకు. హార్ట్కి ఇంకా సంబంధించిన వేరే జబ్బులు చాలా ఉన్నాయి, విల్ డిస్కస్ దాట్ అలాంగ్. అండ్ ఈ హార్ట్ అటాక్స్ వంశపారపర్యంగా వస్తాయండి? చాలా మంది అనుకుంటుంటారు వస్తాయి. ఎస్, జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్. జెనెటిక్స్ ఈజ్ అ స్ట్రాంగ్ రిస్క్ ఫ్యాక్టర్. ఓకే, జెనెటిక్గా వస్తాయి 100%. అంటే పేరెంట్స్కి ఉన్నాయా? అందుకే ఖచ్చితంగా పేరెంట్స్కి, పేరెంటల్ సైడ్ కానీ గ్రాండ్ పేరెంట్స్కి, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్కి ఎవరైనా హార్ట్ అటాక్ ఉంటే ఫర్దర్ సబ్సిక్వెంట్ జనరేషన్స్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, ఇప్పుడు మనకు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది. సో మీ కార్డియాక్ రిలేటెడ్ వాటిలో కూడా అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చాయి. సో పెయిన్ లేకుండా లైక్ ఈజీగా మెథడ్స్ ఏమైనా వచ్చున్నాయా మామూలుగా? అంటే చాలామంది భయపడతారు, హార్ట్ అంటేనే భయపడతారు. ఒక్కసారి మ్యాక్స్ అక్కడే స్ట్రగుల్ అవుతారు, సైలెంట్ అయిపోతారు. సో మనం ఎంతో డిజార్గనైజ్డ్ లైఫ్ స్టైల్తో తెచ్చుకునే జబ్బులు ఇవన్నీ. ట్రీట్మెంట్ మాత్రం పెయిన్లెస్గా కావాలి. యా, అంటే ఐ టెల్ యూ మినిమల్లీ ఇన్వేజివ్. అంటే అందరికీ ఉండే డౌట్స్ అండి. ఐ అండర్స్టూడ్ మినిమల్లీ ఇన్వేజివ్. I exactly understood what you want to know.
మినిమల్లీ ఇన్వేజివ్ థెరపీస్ అంటాం కదా. Okay. సో ఈ స్టెంటింగ్ కానీ, కరోనరీ ఆర్టరీ డిసీజ్కి స్టెంటింగ్ కానీ, ఈ వాల్వ్ కవాటం ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో కవాటం రిప్లేస్మెంట్, ఓకే మేజర్ వాల్వ్ రీప్లేస్మెంట్స్ కానీ, ఆర్ ఈ పేస్ మేకర్స్, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్స్ కానీ, ఇవన్నీ మినిమల్లీ ఇన్వేజివ్. జీరో పెయిన్ అని చెప్పను, బట్ అట్లీస్ట్ మనకి నంబింగ్ ఇంజెక్షన్స్ ఇచ్చి చేస్తాం అనమాట. ఓకే ఓకే మనకు అట్లీస్ట్ తెలీదు, కొంచెం సెడేషన్ ఇచ్చి పడుకోబెట్టి పేషెంట్ విల్ గో హోమ్ ఆఫ్టర్ 48-72 hours. దోస్ ఆర్ మినిమల్లీ ఇన్వేజివ్. లీస్ట్ పెయిన్ ఉంటుంది, అట్లీస్ట్ సర్జరీ లాగా సో కట్ భయపడాల్సిన చేసి అవసరం లేదైతే లేదు. పాత రోజుల్లాగా భయపడాల్సిన అవసరం లేదు, లేదు, ఈజీగా వెళ్ళొచ్చు. బికాజ్ ప్రొసీజర్స్ ఆర్ ఆల్సో గెటింగ్ క్వైట్ సోఫిస్టికేటెడ్, ఓకే ఓకే స్మూదన్ అవుట్ అవుతున్నాయి, ఎక్విప్మెంట్ కూడా బెటర్ అవుతుంది, అవును ఎగ్జాక్ట్లీ. కాంప్లెక్స్ ప్రొసీజర్స్ కూడా కంఫర్టబుల్గా చేయగలుగుతున్నాము. సో ఎస్, ఇన్నోవేషన్ ఈజ్ హెల్పింగ్ డెఫినెట్లీ. సో మీ దగ్గరికి చాలామంది లైక్ డైలీ మీరు సర్జరీస్ చేస్తుంటారు, అదర్ ఆపరేషన్స్ అన్నీ చేస్తుంటారు. కొంతమంది పేషెంట్స్ ఉంటారు లైక్ వాళ్ళు ప్యానిక్ అవుతుంటారు, బీపీ పేషెంట్స్ ఉంటారు, షుగర్ పేషెంట్స్ ఉంటారు. అలాంటి వాళ్ళని లైక్ బిఫోర్ మీరు సర్జరీకి ముందు వాళ్ళని ఎలా మీరు ట్రీట్ చేస్తారు మేడం? లైక్ వాళ్ళకి బీపీ కంట్రోల్ ఉండదు, షుగర్, ప్యానిక్ అవుతుంటారు, వాళ్ళందరికీ మోస్ట్ ఇంపార్టెంట్ దట్స్ కాల్డ్ వైట్ కోట్ హైపర్ టెన్షన్. మీరు అడిగింది అంటే డాక్టర్ మొహం చూడంగానే బీపీ పెరిగిపోతుంది. యా, దట్స్ కాల్డ్ వైట్ కోట్ హైపర్ టెన్షన్. సో అట్లాంటి వాళ్ళకి ఆల్రెడీ బీపీ షుగర్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి కూర్చోపెట్టి యూ నీడ్ టు టేక్ టైమ్ ఫర్ దెమ్. నిజంగా అట్లా అంత ప్యానిక్ అయ్యేవాళ్ళు టైం తీసుకొని ఫస్ట్ వాళ్ళకున్న డిసీజ్ ఏంటి వాళ్ళకి అర్థం కావాలి. డిసీజ్ ఏంటో అర్థమవుతే దెన్ దే విల్ బీ విల్లింగ్ ఫర్ ట్రీట్మెంట్. ఓకే బలవంతంగా ట్రీట్ చేయలేము, ఎందుకంటే ఏదో ఒక ఇంటర్వెన్షన్ చేసేసినా కానీ ఆ తర్వాత లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకున్న జబ్బు ఏంటి వాళ్ళకి తెలియడం చాలా ఇంపార్టెంట్. అట్లా ఉన్న అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. అట్లాంటి వాళ్ళకి అడిషనల్ టైం ఇవ్వాలి, అడిషనల్ టైం ఇస్తాం కూర్చోపెట్టి. ఐ మై సెల్ఫ్ పర్సనలీ క్యారీ అ పెన్ అండ్ పేపర్ ఆల్వేస్. సో వాళ్ళకి ఫస్ట్ ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లం ఎక్కడుంది, వాళ్ళకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఏంటి, ట్రీట్మెంట్ ఇవ్వకపోతే 100%, ఓకే 100%. ఓకే ట్రీట్మెంట్ ఇవ్వకపోతే జరిగే నష్టం ఏంటి, ట్రీట్మెంట్ వల్ల వాళ్ళు ఎంత బెనిఫిట్ అవుతారు, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎంత బెనిఫిట్ అవుతుంది. ఓకే పేషెంట్ షుడ్ ఓన్ యూ. వాళ్ళకి మీ మీద కాన్ఫిడెన్స్ రావాలి. ఎగ్జాక్ట్లీ. అది ఎప్పుడు వస్తుంది అంటే ఆనెస్టీతో వస్తుంది. అంతేలే మేడం, మనం అంటుంటారు లైక్ ఫీవర్ వస్తే ఆల్మోస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే చేయి పట్టుకోగానే ఆల్మోస్ట్ 50% క్యూర్ అవుతుంది అంటారు. అట్లా మీ కాన్ఫిడెన్స్ మీరు ఇవ్వడం. సో వాళ్ళకి ఆనెస్ట్గా వాళ్ళకున్న జబ్బు ఏంటి, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, ట్రీట్ చేస్తే వాళ్ళకి ఎంత బెనిఫిట్ అవుతారు, ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఎంత నష్టపోతారు, ట్రీట్ చేసిన తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎంత బాగుంటుంది. యూ బీ ఆప్టమిస్టిక్, యూ బీ పాజిటివ్. ఆబ్వియస్లీ దానివల్ల పేషెంట్కి బెనిఫిట్ అవుతేనే ట్రీట్మెంట్ ఇస్తాం కదా, లేకపోతే ఐ డోంట్ థింక్ అంటే ఏ డాక్టర్ కూడా చేయకూడదు, చేయరు కూడా ఏ డాక్టర్ కూడా. ఆ బెనిఫిట్ అవన్నీ చెప్తే వాళ్ళు ఆటోమేటిక్గా ఒక 2-3 times కౌన్సిలింగ్ చేస్తే వన్స్ దే స్టార్ట్ టు డెవలప్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ, థింక్ ఇట్స్ స్మూతర్ దట్ వే. పోస్ట్ సర్జరీ ఇట్స్ టైం, బేసికలీ టైం ఇవ్వాలి పేషెంట్స్కి. పోస్ట్ సర్జరీ మీ దగ్గరికి లైక్ రెగ్యులర్గా కామన్గా మీకు అంటే పేషెంట్స్ మీ దగ్గరకు వచ్చినప్పుడు చెప్పే ప్రాబ్లమ్స్ ఏముంటాయి మేడం? లైక్ హార్ట్కి సంబంధించి సర్జరీ చేసి ఉంటారు కామన్గా, పోస్ట్ సర్జరీ పోస్ట్ ఆప్ ప్రొసీజర్. ఇందాక మీరు అడిగినట్టు అన్కంట్రోల్డ్ షుగర్స్, అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్స్ వల్లనే మోస్ట్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ వస్తాయి. ఓకే ఓకే, లెట్సే బైపాస్ సర్జరీ చేసామనుకోండి ఎవరికైనా, ఆ తర్వాత వాటర్ లాగ్, కాళ్ళలో వాపులు రావడం కానీ, యూరిన్ అవుట్పుట్ తగ్గడం కానీ, ఆయాసం రావడం కానీ, ఇదంతా ఎందుకు అవుతుందంటే హార్ట్ స్టిఫ్నెస్ ఉంటుంది కొన్ని రోజులు. ఓకే మనం సర్జరీ చేసిన తర్వాత కూడా హార్ట్ స్టిఫ్నెస్ వల్ల ఈ వాటర్ లాగ్ ఇవన్నీ వస్తాయి. ప్లస్ మనం చెప్పినట్టు వాళ్ళు టైంకి మెడికేషన్ తీసుకోకపోయినా మోస్ట్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ ఆర్ బికాస్ ఆఫ్ అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్స్, అన్కంట్రోల్డ్ షుగర్స్ కానీ, ఆర్ మెడిసిన్ స్కిప్ చేస్తారు. ఓకే మనం స్ట్రిక్ట్గా వాటర్ రెస్ట్రిక్షన్, సాల్ట్ రెస్ట్రిక్షన్ చెప్పి పంపిస్తాం. సాల్ట్ తీసుకోవట్లేదు అంటారు, పచ్చళ్ళు తింటారు. సాల్ట్ తీసుకోవట్లేదు అంటారు, పెరుగన్నంలో సాల్ట్ వేసుకుంటారు. వాళ్ళకి తెలియదు బేసికలీ. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఈ అన్నిటి వల్ల ఒక్కోసారి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే కమ్ బ్యాక్ విత్ హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్, ఆర్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ వల్ల ఓన్డ్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఆర్ యాజ్ స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజ్. హార్ట్ డిసీజ్ ఈజ్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ వీ థింక్. ట్రీట్మెంట్ అయిపోయింది అనగానే కంప్లీట్లీ క్యూర్, ఇంకా మాకు ఇంకేం అవసరం ఉండదా, మేము కంప్లీట్లీ క్యూర్డా అని అడుగుతారు. స్టెంట్ వేశారు హార్ట్ అటాక్కి, స్టెంట్ పెట్టగానే ఇంకా మాకు ఇంకేం రావా, ఇంకేం అవసరం లేదా లైఫ్ లాంగ్ అనుకుంటారు. సో స్టెంటింగ్ ఈజ్ ఓన్లీ బెయిల్ అవుట్. వీఆర్ ఓన్లీ బెయిలింగ్ యూ అవుట్. గోయింగ్ ఫార్వర్డ్ రెస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్.
సో మన జాగ్రత్తలు పాటించాల్సింది. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కంపల్సరీ. అదే బ్యాడ్ లైఫ్ స్టైల్, అదే స్ట్రెస్, అదే ల్యాక్ ఆఫ్ స్లీప్, అదే బ్యాడ్ డైటరీ హ్యాబిట్స్ కానీ, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ ఉన్నాయనుకోండి, జబ్బు మళ్ళీ ఫాస్ట్గా వస్తుంది, మళ్ళీ బ్యాక్ అయితే మళ్ళీ ఇంకా మోర్ సీరియస్ ఫామ్లో వస్తుంది. స్టెంటింగ్ ఈజ్ ఓన్లీ బెయిల్ అవుట్. లెట్సే హార్ట్ అటాక్ పేషెంట్కి చేస్తే అప్పటికి మేము తీసి బయట పెట్టినట్టు అంతే. ఆ తర్వాత హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా జబ్బు వెనక్కి వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేషెంట్ విల్ కమ్ బికాస్ ఆఫ్ దిస్ ఆర్ నేచర్ ఆఫ్ ద డిసీజ్ పర్సీ. నేచర్ ఆఫ్ ద డిసీజ్ పర్సీ ఏంటంటే హార్ట్ అటాక్ ఎట్లా బిహేవ్ చేస్తుందో చెప్పలేము. 90% ఆఫ్ ద టైమ్స్ పేషెంట్ ఈస్ ఫైన్ పోస్ట్ ప్రొసీజర్. బట్ ఆ 5 to 10% అన్లక్కీ పేషెంట్స్లో స్టిల్ రిథమ్ ఇష్యూస్ రావచ్చు, సడన్ కార్డియక్ ఇష్యూస్, సడన్ కార్డియక్ ఈవెంట్స్, ఇవన్నీ పాసిబుల్. అది నేచర్ ఆఫ్ ద డిసీజ్. ఆ జబ్బే అలాంటిది. చాలామంది పేషెంట్స్ ఏమనుకుంటారంటే నడుస్తూ వచ్చారు పేషెంట్, వెళ్ళేటప్పుడు ఆర్ చనిపోయారు ఆర్ సంథింగ్ లైక్ దట్, నెగిటివ్ వాట్ ఎవర్. దే డోంట్ ద ఫ్యాక్ట్ టు అండర్స్టాండ్ ఈజ్ హార్ట్ అటాక్ ఈజ్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ లుక్స్ ఆర్ హార్ట్ డిసీజెస్ ఆర్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ దే లుక్. అప్పటికి బాగానే అనిపించినా కానీ తీసుకున్నా కానీ స్టిల్ 5 to 10% ఆ రిస్క్ ఉంటుంది. అందుకనే అంత జాగ్రత్తగా ఉండమనేది, అంత ఫ్రీక్వెంట్గా మీ కార్డియాలజిస్ట్ని చూడండి అనేది, అంత ఫ్రీక్వెంట్గా ఇన్వెస్టిగేషన్స్ చెప్పేది అందుకని. చాలామంది పేషెంట్స్ వీ లూజ్ దెమ్ టు ఫాలో అప్, దే డోంట్ కమ్ బ్యాక్. They come back only when they are complicated, when things get messy.